హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్ 2024కి ఏ విధంగా అప్లై చేయాలనేది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. చేయగలిగిన వారు మాత్రమే చేయండి. అదైనా ల్యాప్టాప్స్ అలాగే కంప్యూటర్స్లో మాత్రమే చేయండి. మొబైల్స్లో ట్రై చేయొద్దు. ఒకవేళ నేను చేయలేను అనుకుంటే ఏదైనా నెట్ సెంటర్స్కి వెళ్ళినట్లయితే వాళ్ళు అప్లై చేసి పెడతారండి. అయితే ఎవరెవరు ఎలిజిబిలిటీ ఇవన్నీ కూడా నేను మాట్లాడడం జరిగింది. అలాగే నోటిఫికేషన్ కూడా ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఇది క్లిక్ చేసి టోటల్గా మీరు నోటిఫికేషన్స్ అలా ఇక్కడ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఉంది. ఈ బుక్లెట్ కూడా టోటల్గా మీరు చదువుకుంటే చాలా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఫస్ట్ స్టార్టింగ్ నేను చెప్తాను. 3 ఇయర్స్ 5 ఇయర్స్ ఎల్ఎల్ఎం కోర్సులు ఆఫర్ చేస్తున్నారు. 3 ఇయర్స్ ఎవరు అప్లై చేసుకోవాలంటే ఎవరైతే 10th ఇంటర్ డిగ్రీ చదివి ఉన్నారో వాళ్ళు 3 ఇయర్స్ కోర్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే 5 ఇయర్స్ ఎవరు అప్లై చేసుకోవాలంటే 10+2 10th ఇంటర్ ఎవరైతే చదివి ఉన్నారో వారు 5 ఇయర్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎల్ఎల్ఎం ఎవరు అప్లై చేసుకోవాలంటే ఆల్రెడీ 3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ ఎల్ఎల్బి ఎవరైతే చేస్తున్నారో వారు అప్లై చేయాలండి. అయితే మెయిన్గా అడిగే ప్రశ్న ఏంటంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేయొచ్చా లేదా అని చెప్పి. అయితే డిస్టెన్స్ ఎడ్యుకేషన్తో ప్రస్తుతానికి ఎల్ఎల్బి అయితే చేయొచ్చు, కానీ అలాగే ఎన్రోల్మెంట్ దగ్గర మాత్రం ప్రస్తుతానికి పెండింగ్ ఉంది. చాలా మందిని అయితే చేసుకోవట్లేదు. కొంతమంది లాస్ట్ ఇయర్ కాలేజెస్లో అడ్మిట్ చేసుకున్నారు, అఫిడవిట్స్ కొన్ని తీసుకొని కొంతమందిని రిజెక్ట్ చేశారు. అంతా గందరగోళంగా ఉంది. నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ అప్లై చేసేసుకోండి. కౌన్సిలింగ్ వరకు పోరాడదాము. సో అప్పుడు ఏదైనా మంచి న్యూస్ వస్తే మీరు జాయిన్ అవ్వచ్చు లేదా డ్రాప్ అవ్వచ్చు. ఇప్పటి నుంచే మీరు డ్రాప్ అయిపోయినట్లయితే మళ్ళీ ఆ టైంకి ఏదైనా మంచి న్యూస్ వచ్చినట్లయితే మీరు మనం ఏం చేసేది ఏం లేదు. కాబట్టి ప్రస్తుతానికి అప్లై చేసుకోండి. ఒక ₹1000 1500 పెట్టేసి అప్లై చేసుకుంటే సమస్య ఏమీ లేదు. అయితే డిస్టెన్స్ ఇంటర్ కానీ డిస్టెన్స్ డిగ్రీ కానీ ఎప్పటికైనా ప్రాబ్లం ఉంటుంది, కానీ అప్లై చేసి పెట్టుకోండి. అలాగే ఇక్కడ ఓసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 45%, బీసీ క్యాండిడేట్స్కి 42, అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 40% ఆఫ్ మార్క్స్ అయితే రావాలి. ఏదైతే లాస్ట్ మీరు చదివి ఉన్నారో దాంట్లో ఈ పర్సంటేజెస్ అయితే రావాల్సి ఉంటుంది. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇంకా డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో కొన్ని వీడియోస్ లింక్స్ ఇస్తాను, అవి తప్పకుండా చూడండి, చాలా యూస్ఫుల్ అవుతాయి. సో ఇక్కడ మనం వచ్చేసినట్లయితే ఇక్కడ 4 స్టెప్స్ మనకు చూపించడం జరుగుతుంది ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో. ఫస్ట్ స్టెప్ ఒకసారి వెళ్ళి చూద్దాము. ఇక్కడ ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ లాగా మనకి ఇవ్వడం జరిగింది. ఇది తప్పకుండా అలాగే తప్పులు లేకుండా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే ఇక్కడ మీరు ఫిల్ చేస్తారో అదే అప్లికేషన్లో ఆటోమేటిక్గా కొన్ని మీకు క్యాస్ట్ కానీ నేమ్ కానీ ఇవన్నీ కూడా అక్కడ రావడం అయితే జరుగుతుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ ఫస్ట్ మీరు నేను అన్ని అర్థం చేసుకున్నానని చెప్పి ఇక్కడ టిక్ అయితే పెట్టాలి. ఇక్కడ టిక్ పెట్టేసిన తర్వాత ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతారు. అంటే ఏంటంటే లాస్ట్ ఇయర్ ఎవరైతే 5 ఇయర్స్కి అప్లై చేస్తున్నారో ఇంటర్ మీద అప్లై చేస్తారు కాబట్టి ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. అలాగే ఎవరైతే డిగ్రీ మీద అప్లై చేస్తారో వారు డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. పీజీ చేసిన వాళ్ళు అయినప్పటికీ డిగ్రీ మీదే అంటే డిగ్రీ మీద అప్లై చేయాలి కాబట్టి మీరు డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఇస్తే సరిపోతుంది. అలాగే క్యాండిడేట్స్ నేమ్ ఏదైతే మీ 10th క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అది ఇచ్చేసేయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చేసేయండి. మొబైల్ నెంబర్ ఇది చాలా కేర్ఫుల్గా ఇవ్వండి. సో ఫ్రెండ్స్దో అలాగే బంధువులతో ఎవరిదో ఇవ్వద్దు, మీ సెల్ఫ్గా ఏదైతే ఉందో అది ఇవ్వండి. సో మీది ఒకవేళ మీది లేకపోతే మీ ఫాదర్ మదర్ రిలేటివ్ ఎవరైతే ఉన్నారో వారిది ఇక్కడ టిక్ చేసి పైన మీరు వారి నెంబర్ ఇచ్చేయండి. అలాగే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్, అది కూడా ఇవ్వాలి. అలాగే ఈమెయిల్ ఐడి కూడా చాలా ఇంపార్టెంట్ అండి, అది కూడా ఇవ్వాలి. కొన్నిసార్లు అప్డేట్స్ అక్కడ కూడా మీకు రావడం జరుగుతుంది. చాలామందికి మొబైల్ ఫోన్స్ పోగొట్టుకొని తర్వాత లాస్ట్లో కౌన్సిలింగ్లో చాలా ఉపయోగపడతాయి. ఓటీపీలు కానీ అలాగే పాస్వర్డ్లు కానీ అన్ని వాటికి పంపించడం జరుగుతుంది. కాబట్టి 2 మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ చాలా కేర్ఫుల్గా ఎంటర్ చేయండి. ఆల్టర్నేటివ్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. తర్వాత స్ట్రీమ్ ఏదైతే ఉందో ఆ స్ట్రీమ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. 3 ఇయర్స్ 5 ఇయర్స్ పీజీఎల్ సెట్ అనేది కేర్ఫుల్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఇక్కడ మిస్టేక్ చేస్తే మళ్ళీ మీరు ఒక ₹1000 పే చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇందాక ఫీ డీటెయిల్స్ చెప్పడం మర్చిపోయాను. 900 ఓసీ క్యాండిడేట్స్కి, అలాగే 850 మిగిలిన బీసీ ఈ కేటగిరీస్కి, అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కేటగిరీ ఉన్నారో ₹800. ఒకసారి మీరు వెబ్సైట్లో కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఈ అమౌంట్ రెడీగా పెట్టుకొని మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కేటగిరీ మెయిన్ ఇక్కడ ఏదైతే కేటగిరీ మీరు సెలెక్ట్ చేస్తారో కౌన్సిలింగ్లో అదే సర్టిఫికేట్ని మీరు చూపించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఇప్పుడు ఎలాంటి సర్టిఫికేట్స్ అవసరం లేదు, కానీ మీ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు. ఒకవేళ మీ దగ్గర క్యాస్ట్ నెంబర్ ఉన్నట్లయితే క్యాస్ట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇన్కమ్ నెంబర్ ఉన్నట్లయితే ఇన్కమ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే రేషన్ కార్డ్ నెంబర్ అయినా పర్వాలేదు. అలాగే క్యాస్ట్ ఉన్నట్లయితే క్యాస్ట్ ఎంటర్ చేయండి. నేను ఇంకా అప్లై చేయలేదు అనుకున్నట్లయితే మీరు అలా వదిలేసేయండి, కౌన్సిలింగ్లో మళ్ళీ ఇవ్వచ్చు. అయితే ఇక్కడ మెయిన్గా మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఓసీయా బీసీఏ అయినా ఏదైతే మీ కేటగిరీ ఉందో అది తప్పకుండా ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఇక్కడ ఏదైతే ఇచ్చారో కౌన్సిలింగ్లో అదే చూపించాలి. ఒకవేళ చూపించకపోయినట్లయితే మీరు మళ్ళీ జనరల్ కేటగిరీకి అయితే రావడం జరుగుతుంది. తర్వాత పేమెంట్ ఆప్షన్స్లోకి మీరు వెళ్ళాలి. నెట్ బ్యాంకింగ్గా ఏదైతే డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో అది ఇవ్వాలి. సో ఏదైతే మీకు తెలిసిన క్రెడిట్ కార్డు నెట్ బ్యాంకింగ్స్ ఉన్నాయో అవి మాత్రమే ఇవ్వండి. ఒకవేళ ఎర్రర్స్ వల్ల ఈ ఫెయిల్యూర్ అయినట్లయితే మళ్ళీ ఒక 1 వీక్లో ఆ డబ్బులు మీకు వెనక్కి రావడం అయితే జరుగుతుంది. ఏ బ్యాంకులో
బ్యాంక్‌లో నుంచి లేదా ఏ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌లో నుంచి డెబిట్ అయ్యాయో మళ్ళీ అక్కడికే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ పేమెంట్ అయిన తర్వాత ఒకసారి పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేస్తూ ఉండాలి. సక్సెస్ అని చూపిస్తేనే మీరు అప్లికేషన్‌లోకి వెళ్ళగలుగుతారు. కాబట్టి ఇక్కడ పేమెంట్ అనేది సెలెక్ట్ చేసి పే అని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో, నెక్స్ట్ ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేసేయండి. ఇది స్టెప్ 1. ఇప్పుడు స్టెప్ 2లోకి వెళ్దాం. స్టెప్ 2 ఏంటంటే యువర్ పేమెంట్ స్టేటస్ అనేది స్టెప్ 2లోనే పెట్టేయడం జరిగింది. టీఎస్‌లో అయితే అది సెపరేట్‌గా మనం చెక్ చేయాల్సి ఉంటుంది. సో, కాబట్టి ఇక్కడ మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే మీరు ఫస్ట్‌లో ఇచ్చారో అది, అలాగే మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ పేమెంట్ స్టేటస్ చూసినట్లయితే మీకు సక్సెస్ అయినట్లుగా ఒక నెంబర్ అయితే కనిపిస్తుంది. దాని ఒక ఫోటో తీసుకోండి, లేదా మీరు ఎక్కడైనా నోట్ చేసుకోండి. అది చాలా ఇంపార్టెంట్ అండి. అది పోయినట్లయితే మీరు అప్లికేషన్ ఫామ్‌లో కూడా ఎంటర్ అవ్వలేరు. కాబట్టి పేమెంట్ స్టేటస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా ఫెయిల్యూర్ అయినట్లయితే మళ్ళీ ఒక 2, 3 గంటల తర్వాత మళ్ళీ ట్రై చేయండి. ఫెయిల్ అయిన అమౌంట్ అనేది మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుంది. లేకపోతే ఒకవేళ పెండింగ్ చూపిస్తుందేమో అని చెప్పి ఇక్కడ కూడా మీరు ఒకసారి స్టేటస్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. సో, కేర్‌ఫుల్‌గా అలాగే నెట్ సిగ్నల్స్ ఇవన్నీ కూడా బాగా ఉండేటప్పుడే మీరు ప్రయత్నం చేయండి. లేకపోతే మనీ అనేది లాస్ అవ్వడం జరుగుతుంది. అలాగే స్టెప్ 3లోకి మెయిన్‌గా ఫిల్ అప్లికేషన్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. ఓన్లీ ఆఫ్టర్ ఫీ పేమెంట్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్టెప్ 3 ఎలా ఉంటదంటే ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడీ ఏదైతే నేను నోట్ చేసుకోమని చెప్పానో ఆ రిఫరెన్స్ ఐడీ మనం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. చాలామంది డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చే టైంలోనే అంటే రిజిస్ట్రేషన్ స్టెప్ 1లోనే చాలా మిస్టేక్స్ చేస్తారు. మంత్ అటు వేయబోయి ఇటు వేస్తారు. సో, ఈ విధంగా కన్‌ఫ్యూజ్ అయిపోయి అదేసేసి ఇక్కడ అసలు ఓపెన్ అవ్వదు. అలా చాలా కేసెస్ నాకు గత సంవత్సరాల్లో వచ్చాయి. మళ్ళీ కొన్ని మార్చి చూసినప్పుడు అవి ఓపెన్ అవ్వడం జరిగింది. మళ్ళీ మనం కౌన్సెలింగ్ దాకా అదే కంటిన్యూ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి మీరు స్టెప్ 1 చేసేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్‌లోకి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఇది స్టెప్ 3. ఇక్కడ మనకు యూజర్ గైడ్ అనేది నేను ఒకటి డౌన్‌లోడ్ చేయడం జరిగింది. మనకి వీరు అందుబాటులో ఇవ్వలేదు. లాస్ట్ ఇయర్ యూజర్ గైడ్‌లోంచి మీకు చెప్తున్నాను. కాబట్టి ఏదైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం గమనించగలరు. అయితే ఫార్ములా టోటల్‌గా అంతా కూడా ఈ విధంగానే ఉంటది. పెద్ద మనం మార్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఒకసారి చూసుకోండి, మీకు అర్థమైపోతది. ఇక్కడ ఈ విధంగా మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది అప్లికేషన్ ఫాము. ఆల్రెడీ మీరు ఏదైతే కొన్ని రిజిస్ట్రేషన్‌లో మీ నెంబరు, అలాగే క్యాస్ట్ నెంబరు, మీ నేము, మీ ఫాదర్స్ నేమ్ ఇచ్చారో ఆటోమేటిక్‌గా ఇక్కడ సిస్టమ్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ తీసుకోలేని క్రమంలో అయితే మీరు క్యాపిటల్ లెటర్స్‌లో మీరంతా ఎంటర్ చేసేయండి. ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. క్యాండిడేట్ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. ఒకవేళ రాని పక్షంలో మెయిల్, ఫీమేల్ అలాగే ఆధార్ కార్డ్ నెంబరు ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేయండి. అలాగే రేషన్ కార్డ్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేయొచ్చు. ఏదైతే అడిగిందో అవన్నీ కూడా ఇచ్చేసేయండి. అలాగే యాన్యువల్ ఇన్‌కమ్ ఆఫ్ పేరెంట్స్ దగ్గరకు వచ్చేటప్పటికి మీరు బిలో 2 lakhs ఇవ్వడానికైతే ప్రయత్నం చేయండి. ఇక్కడ 2.5 ఇచ్చారు. మరి ఈ ఇయర్ వెబ్‌సైట్‌లో లేదా అప్లికేషన్‌లో ఎంత ఇచ్చారో అయితే నాకు తెలీదు. ఇది లాస్ట్ ఇయర్‌ది. సో, టోటల్‌గా 2.5 బిలో ఉంటేనే మీకు స్కాలర్‌షిప్ అనేది లేదా ఫీ రీయింబర్స్‌మెంట్ అనేది రావడం జరుగుతుంది. అబోవ్ 2.5 ఉంటే మీకు రాదండి. అలాగే ఎవరైతే ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీ క్యాండిడేట్ మాత్రమే ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళకి మాత్రమే ఓసీ కేటగిరీలో ఉండే వాళ్ళకి 8 lakhs బిలో ఎవరికైతే ఆదాయం ఉందో వాళ్ళకి మాత్రమే ఈడబ్ల్యూఎస్ ఎంఆర్ఓ గారి ఆఫీస్‌లో ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళకి రీయింబర్స్‌మెంట్ రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు ఆ కోవకు చెందిన వాళ్ళైతే ఇక్కడ అబోవ్ లేదా ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అని కింద మీకు ఆప్షన్స్‌లో చూపిస్తా ఉంటది. ఓన్లీ ఓసీ కేటగిరీకి మాత్రమే రిజిస్ట్రేషన్‌లో ఏదైతే ఓసీ ఇచ్చారో వాళ్ళకి మాత్రమే ఇక్కడ చూపించడం జరుగుతుంది. మిగిలిన వాళ్ళందరికీ కూడా ఎవరికైతే రేషన్ కార్డ్ ఉందో ఇలాగని మళ్ళీ పేరెంట్స్ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళకి రాదు స్కాలర్‌షిప్ గాని, రీయింబర్స్‌మెంట్ గాని. ఎవరికైతే వైట్ రేషన్ కార్డ్ ఉందో లేదా లో ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉందో వాళ్ళు మాత్రమే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మిగిలిన వారు మామూలుగానే మీకు రీయింబర్స్‌మెంట్ రాదు కాబట్టి ఒకవేళ మంచి ర్యాంక్ వస్తే మీకు ట్యూషన్ ఫీజు మాత్రమే పే చేసుకునే అవకాశం ఉంటది. ఇవన్నీ మీరు కన్‌ఫ్యూజ్‌గా ఉండొచ్చు. రానున్న వీడియోలో మనం చాలా డిస్కస్ చేద్దాం. చాలా టైం ఉంది మనకు. ప్రస్తుతానికైతే ఈ విధంగా నేను చెప్పినట్టు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కేటగిరీ ఏదైతే మీరు రిజిస్ట్రేషన్‌లో ఇచ్చేసారో అక్కడ మీకు చూపించడం జరుగుతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ మీ దగ్గర ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ ఎంటర్ చేయండి. లేని పక్షంలో కౌన్సెలింగ్ టైంలో మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ దగ్గర మీకు ఏదైతే ఎన్‌సీసీ, సీఏపీ, స్పోర్ట్స్, గేమ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే అది టిక్ చేయండి, లేకపోతే వదిలేయండి. అలాగే పీహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఏదైతే ఉన్నట్లయితే అది సెలెక్ట్ చేయండి, లేకపోతే వదిలేయండి. అలాగే మైనారిటీ ఎవరైతే ఉన్నారో వారు మైనారిటీ సెలెక్ట్ చేయండి, లేకపోతే నాన్ మైనారిటీ పెట్టేయండి. మైనారిటీ అంటే ముస్లిం ఆర్ క్రిస్టియన్. సో, ఈ విధంగా మైనారిటీ పీపుల్ ఉంటే వారు పెట్టుకోండి. తర్వాత ప్రెజెంట్ అడ్రస్ మీరు ఇవ్వండి, అలాగే పర్మనెంట్ అడ్రస్ ఇవ్వండి. 2 బోత్ అయితే అక్కడ సెలెక్ట్ చేసుకోండి. 2 వచ్చేస్తాయి మీకు. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ వాళ్ళైతే ఇంటర్మీడియట్ అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ డిగ్రీ మీద మీరు అప్లై చేస్తున్నట్లే ఈ విధంగా గ్రూప్స్ ఉంటాయి. బీఏ, బీకామ్, బీఎస్సీ ఏదో ఒక గ్రూప్ మీరు సెలెక్ట్ చేసుకోండి. బీటెక్, బీఫార్మసీ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి.
అలాగే మీరు ఒకవేళ పీజీ కూడా చదివినట్లయితే ఎస్ అని పెట్టేయండి. ఎందుకంటే పీజీ చేసినట్లయితే మీ పీజీ టీసీ మాత్రమే ఉంటది కాబట్టి అప్పుడైనా వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి ఇప్పుడు మీరు ఇచ్చేయండి. అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ పీజీ క్యాండిడేట్స్ ఎంతమంది అప్లై చేస్తున్నారు, ఎంబీబీఎస్ వాళ్ళు ఎంతమంది చేస్తున్నారు, బీటెక్ వాళ్ళు ఎంతమంది చేస్తున్నారు, ఈ విధంగా వాళ్ళు గ్యాదర్ చేయడానికి మాత్రమే అది అడుగుతారు. దానివల్ల ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఇక్కడ మేజర్ గ్రూప్ సబ్జెక్ట్స్ అనే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీ గ్రూప్ ఏదైతే ఉందో దాని మేజర్ గ్రూప్స్ మీకు తెలియకపోతే ఇప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఈ విధంగా ఒకవేళ బీకామ్ చూసినట్లయితే ఫైనాన్షియల్ అకౌంటింగ్, బిజినెస్ లాస్, ఎకనామిక్స్, టాక్సేషన్, ఆడిటింగ్ ఇవన్నీ కూడా మీకు మేజర్ గ్రూప్స్గా ఉంటాయి. ఒకవేళ మీరు బీబీఎం, బీసీఏ మీ దీన్ని బట్టి మీకు తెలిస్తే ఎంటర్ చేసేయండి. ఒక 3 సబ్జెక్టులు సో ఏదో ఒకటి చేసేయచ్చు. లాంగ్వేజెస్ తీసేసి మిగిలినవి కూడా ఎంటర్ చేయొచ్చు. లేదా గూగుల్లో చేస్తే మీకు మేజర్ గ్రూప్స్ తెలుస్తాయి. అలాగే హాల్ టికెట్ నెంబర్ మీరు ఎంటర్ చేయండి. అలాగే పాసింగ్ ఇయర్ చేయండి. అలాగే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం చేయండి. అలాగే ఈ సంవత్సరం నుంచి కొత్తగా 4 ఇయర్స్ డిగ్రీ వాళ్ళు కూడా ఉంటున్నారు కదా, 4 ఇయర్స్ సంబంధించి కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ తర్వాత ఎస్ఎస్సి అర్బన్ ఆర్ రూరల్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసి హాల్ టికెట్ నెంబర్, పాసింగ్, అలాగే మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా ఇవ్వచ్చు. అర్బన్ ఆర్ రూరల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాలు, అర్బన్ అంటే ఈ పట్టణ ప్రాంతాలు ఎవరైతే చదువుకొని ఉన్నారో వారు అర్బన్ ఆర్ రూరల్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇంటర్మీడియట్ కూడా ఇక్కడ మీరు అర్బన్ ఆర్ రూరల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అడిగినవన్నీ ఇచ్చేసేయండి. అలాగే కింద కూడా ఇచ్చారండి. కింద ఇక్కడ ఇచ్చారు వాట్ ఈజ్ యువర్ డిగ్రీ అని చెప్పి 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ప్లేస్ ఆఫ్ స్టడీ ఇక్కడ మీకు లాస్ట్ 7 ఇయర్స్ ఎక్కడైతే చదివారో, ఏ డిస్ట్రిక్ట్లో చదివారో, ఏ రాష్ట్రంలో చదివారో దాన్ని బట్టి మీరు లోకలా నాన్ లోకల్ అనేది ఇక్కడ ఫిల్ చేసిన దాన్ని బట్టి మీకు డిసైడ్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి. క్లాస్ 9th 10th ఇంటర్ ఎక్కడ చదివారని చెప్పి లాస్ట్ 7 ఇయర్స్ వాళ్ళు అడగడం జరుగుతుంది. దాన్ని బట్టి మీకు అప్లికేషన్లో లాస్ట్లో నువ్వు నాన్ లోకల్ అనేది వాళ్ళు అక్కడ డిసైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే అప్లికేషన్ లాస్ట్లోకి వచ్చేసాము మనము. ఇక్కడికి వచ్చేసినట్లయితే ఇక్కడ మీరు ఫోటో అలాగే సిగ్నేచర్ కూడా 50 KB లోపు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే 30 KB లోపు సిగ్నేచర్ అనేది మీరు స్కాన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవి మీరు అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు తెలియకపోతే నెట్ సెంటర్స్లోకి వెళ్ళి అక్కడైనా మీరు అప్లోడ్ చేయొచ్చు. అయితే మీరు అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో సేవ్ అనే ఆప్షన్ ఇక్కడ ఉండడం జరిగింది. దీన్ని టైం టు టైం సేవ్ చేసుకోండి. ఒకవేళ కరెంట్ పోయినా లేదా ఎర్రర్స్ వచ్చినా సరే అక్కడ దాకా సేవ్ అయి ఉంటుంది. మీరు దాన్ని కంటిన్యూ అయితే చేయొచ్చు. సేవ్ అనే దాన్ని మీరు ఫ్రీక్వెంట్లీ ఉపయోగించవచ్చు. తర్వాత ఇక్కడ స్ట్రీమ్ అనేది మీకు ఆల్రెడీ మీరు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి అక్కడ చూపిస్తుంది. అలాగే ఇక్కడ టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్సెస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రైమరీ డిస్ట్రిక్ట్, సెకండరీ డిస్ట్రిక్ట్ టోటల్గా 6 సెంటర్స్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఈ టెస్ట్ సెంటర్స్ గురించి కూడా నిన్న వీడియోలో చెప్పాను. అంటే ఎన్ని సెంటర్లు, దాదాపుగా 24 సెంటర్లు ఇచ్చారు. ఒకసారి మీరు సెలెక్ట్ చేసుకొని ఆ 6 కూడా ఇచ్చేసేయండి. ఏదైతే ఫస్ట్ ఇచ్చారో మ్యాక్సిమం అక్కడే మీకు సెంటర్ ఇవ్వడానికి చూస్తారు వాళ్ళు. ఆ సెంటర్లోకి వెళ్ళి మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అలాగే ఫోటో ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఒకవేళ ఇక్కడ ఆర్ యూ అపేరింగ్ ఫర్ హెడ్సెట్ ఆల్సో ఆన్ ద సేమ్ డేట్, ఒకవేళ సేమ్ డేట్స్ వచ్చినట్లయితే హెడ్సెట్ కూడా మీకు రాయదలుచుకున్నట్లయితే ఇక్కడ ఎస్ఆర్ నో అనేది క్లిక్ చేయండి. ఒకవేళ నో అని పెట్టేసేయచ్చు. తర్వాత ఇక్కడ టిక్ చేసేసి మనము ప్రివ్యూ అండ్ సబ్మిట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ప్రివ్యూ అండ్ సబ్మిట్ కొట్టేస్తే మనకు ఒక ప్రొఫైల్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ కింద మోడిఫై ఆర్ కన్ఫర్మ్ సబ్మిట్ అనే 2 ఆప్షన్స్ ఉంటాయండి. మీకు అన్నీ ఓకే అనుకుంటే కింద నేను చూపిస్తాను. ఇక్కడ యూజర్ గైడ్, ఈ యూజర్ గైడ్ని నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టేస్తానండి. అక్కడ నుంచి కూడా మీరు చూడొచ్చు. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మనం వచ్చేసినట్లయితే మనకు ప్రివ్యూ అనేది ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఏదైతే మీరు ఫిల్ చేశారో మొత్తం అన్ని కూడా ఇక్కడ మీకు ప్రివ్యూ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మోడిఫై ఆర్ కన్ఫర్మ్ ఆర్ ఫ్రీజ్ అనేసి ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఒకవేళ మీరు చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఈ మోడిఫై మీద క్లిక్ చేసి ఏదైతే మార్చాలనుకుంటున్నారో అది మార్చొచ్చు. అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏదైతే ఉన్నాయో, లేదా కన్ఫర్మ్ ఫ్రీజ్ మీరు కొట్టేసినట్లయితే ఫ్రీజ్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ ఎడిట్ అనే ఆప్షన్ అయితే ఉండదండి. మళ్ళీ మే నెల ఆఖరిలో మనకు ఒక 5 days టైం ఇస్తారు. ఆ టైం లోపల మాత్రమే మనము ఎడిట్ అనే ఆప్షన్ యూస్ చేయాల్సి ఉంటుంది. అంతవరకు కూడా మీరు ఎడిట్ చేయలేరు. కాబట్టి ఇప్పుడు మాత్రమే ఈ అప్లికేషన్లో మోడిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి ఇదంతా అయిపోయిన తర్వాత కన్ఫర్మ్ ఫ్రీజ్ అని మీరు క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవడం జరుగుతుంది. ఈ విధంగా మీకు నెంబర్ అనేది రావడం జరుగుతుంది. దీని ఒక ఫోటో తీసుకోండి. అలాగే ఎక్కడైనా నోట్ చేసుకున్నట్లయితే ఆ అప్లికేషన్ ఎప్పుడైనా సరే మీరు ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. ఈ విధంగా నెంబర్ మీకు రెడ్ కలర్లో రావడం అయితే జరుగుతుంది. మీరు డైరెక్ట్ ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ప్రింట్ తీసుకోవచ్చు. అలాగే PDF రూపంలో కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు టోటల్గా 4 స్టెప్స్ ఉన్నాయి. ఆ 4 స్టెప్ కూడా చూద్దాము. సో కింద ఈ విధంగా మీకు వస్తుంది అనమాట. ప్రింట్ అనే ఆప్షన్ వస్తుంది. ప్రింట్ తీసేసుకోవచ్చు. ఈ విధంగా మీరు అప్లికేషన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. చాలా సింపుల్ అండి. ఒకవేళ అర్థం కాకపోతే కింద కామెంట్స్లో తెలియచేయండి, లేదా వీడియో మళ్ళీ చూడండి.
లేదా నేను చేయలేను అనుకుంటే నెట్ సెంటర్స్కి వెళ్ళైనా సరే మీరు చేయొచ్చు. ఈ విధంగా స్టెప్ 4 ఏంటంటే ప్రింట్ ఆ అప్లికేషన్ ఫామ్ అనేది. పేమెంట్స్ రిఫరెంట్ ఐడి కూడా ఇంపార్టెంట్. అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఇప్పుడు మీకు వచ్చిందో రెడ్ కలర్లో అప్లికేషన్ నెంబర్ వచ్చిందో అది, అలాగే హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఇచ్చేసి గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా సింపుల్గానే మీరు అప్లై చేసుకోవచ్చు. స్టెప్ 1లో మన రిజిస్ట్రేషన్ లాగా ఉంటుంది. అలాగే స్టెప్ 2 జస్ట్ మనం పేమెంట్ చెక్ చేసుకోవడమే. స్టెప్ 3కి వచ్చేసేటప్పటికి అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా కేర్ఫుల్గా చేయండి. యూజర్ గైడ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేయండి. ఏదైనా నేను మర్చిపోయినట్లయితే నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ మళ్ళీ చూడండి, ఇక్కడ చాలా విషయాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఏమైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్స్ అయితే తెలియచేయండి, రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.